ఏంటంటే మా డాడీ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు. ఈరోజు ఇరుముడి అనమాట 41 డేస్‌కి. అందుకనే మేము ఇక్కడ ఊరికొచ్చాము. మా డాడీ మాల వేసుకోవడం ఇది 6th టైం అనమాట. 5 టైమ్స్ మాల వేస్తే గురుస్వామి అంటారు. స్వాములకు ఇరుముడి ఎలా కడతారో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేసేయండి. మొన్న లారీకి ఇట్లే అది పంక్చర్ అయింది. బాలకృష్ణ చిన్నబాబు వేదాంత్ నీక్షమా దండలేసుకురా అందరు సెకండ్ అట్లా అయిపోయి అట్లా సెకండ్ అంట. ఇది ఫస్ట్ కొబ్బరికాయ మొత్తం తీసేసి దీంట్లో హోల్ పెట్టి వాటర్ అన్ని తీసేసినాక గురుస్వామి వచ్చి దీంట్లో నెయ్యి పోస్తారు కదా, నెయ్యి పోసి ఇది పెట్టి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినాక అక్కడికి వెళ్ళినాక ఈ కొబ్బరికాయ కొడితే ఆ నెయ్యి మొత్తం గడ్డ కట్టి ఉండాలంట. అన్ని తీసి ఇస్తున్నాడు. నీక్షు ఏం చేస్తున్నావు? జేజా నీక్షు జేజా జేజా ఇంతకుముందు చెప్పాను కదా కొబ్బరికాయకి హోల్ పెట్టుకొని వాటర్ అన్ని తీసేసుకోవాలని. ఇప్పుడు అందులో కొబ్బరికాయలో గురుస్వామి నెయ్యి నింపుతున్నారు. అది నింపేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు.
మాల తీసేటప్పుడు మధ్య మడికి వెళ్తారు కదా, అక్కడ కొబ్బరికాయను కొడతారనమాట. కొట్టినప్పటికి అది గడ్డగట్టి ఉండాలంట. ఇట్లా గడ్డగట్టడం వలన దీక్ష అనేది భక్తితో మంచిగా చేసినట్టు అంట. హనుమాన్ శరణం స్వామి శరణం భగవతి శరణం దేవి శరణం హనుమయ్యో స్వామియే హనుమంతయ్య 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 స్వామియే హనుమయ్యో హనుమయ్యో స్వామియే ఏలేలయ్యా హమ్మేలయ్యా ఏలేలయ్యా హమ్మేలయ్యా వస్తున్నమయ్యా నీ కొండకయ్యా దిక్కు నువ్వే దిక్కు హనుమంతయ్య హనుమయ్యో స్వామియే హనుమాన్ శరణం స్వామి శరణం భగవతి శరణం దేవి శరణం హనుమయ్యో స్వామియే హనుమంతయ్య 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 స్వామియే హనుమయ్యో హనుమయ్యో స్వామియే ఏలేలయ్యా హమ్మేలయ్యా ఏలేలయ్యా హమ్మేలయ్యా వస్తున్నమయ్యా నీ కొండకయ్యా హనుమాన్ శరణం